ఆ ఇండ్లు కూలగొడుతుంటే బుల్డోజర్ వచ్చి ఇంటింటికి వచ్చి కూలగొడుతుంటే ఒక తమ్ముడు ఒరుతున్నాడు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని ఒరుతున్నాడు ఒక తమ్ముడు. నేను అడుగుతున్నా, యూసుఫ్ గూడలో ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు, కత్తి వానికిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎట్లా చేయాలి? కత్తి మాకియండి, బుల్డోజర్ అడ్డంగా పోయి ఆపే బాధ్యత మాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆపుదామా బుల్డోజర్ను? ఆపుదామా బుల్డోజర్ను? ఆపుదామా బుల్డోజర్ను? ఆపాలంటే కారుకు ఓటేయండి, అట్లయితేనే మరి మాకు యుద్ధం చేసే శక్తి వస్తుంది. కేసీఆర్ అన్న ఎక్కడున్నావు అంటున్న తమ్ముడిని కూడా నేను అడుగుతున్నా, కేసీఆర్ అన్న ఎప్పుడు వస్తాడు? మీరు మాగంటి సునీతమ్మను 14 నాడు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే కేసీఆర్ అన్న తప్పకుండా వస్తాడు. తిరిగి 500 రోజుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ పేదవాళ్ళకు మంచి రోజులు వస్తాయి. దయచేసి ఆలోచించండి. రేవంత్ రెడ్డి వచ్చినట్టు మన యూసుఫ్ కూడా వచ్చి అంటుండంట, ఇంకా 3 ఏళ్లుంది నా ప్రభుత్వం అంటుండంట. మీరు జూబ్లీస్ లగిన గట్టిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొడితే 3 ఏళ్ళు ఉంటాడో 3 నెలలు ఉంటాడో ఆయన సీటుకే గ్యారంటీ లేదు. 3 ఏళ్ళు అంత సినిమా లేదు. మీరు జూబ్లీస్ లో గట్టిగా కొడితే 3 ఏళ్ళు ఉంటాడో రేవంత్ రెడ్డి, 3 నెలలు ఉంటాడో ఎవరికి ఎరక లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో కత్తులు నూరుతున్నారట. ఢిల్లీలో బ్రహ్మాండంగా కత్తులు నూరుతున్నారట. నల్లగొండోళ్ళు, ఖమ్మమోళ్ళు లీడర్లు బ్రహ్మాండంగా తయారవుతున్నారట కుర్చీ గుంజేతందుకు. అందుకే